మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. పోతన్నదున పోతన్నా నిన్ను గొన్న ఫలమేమన్నా, పోతన్నదున పోతన్నా నిన్ను గొన్న ఫలమేమన్నా, నాగలి గడితే రన్నా ఇది నన్నే చూస్తుంది రన్నా, డ్ర నాగలి గడితే రన్నా ఇది నన్నే చూస్తుంది రన్నా, అరే మూట కొడితే రన్నా నా ముఖము చూస్తుంది రన్నా, మూట కొడితే రన్నా నా ముఖము చూస్తుంది రన్నా, అరే అరే పోతన్నా దున పోతన్నా నిన్ను కొన్న ఫలమేమన్నా. వరంగల్ శంకర్ పాట, వరంగల్ శంకర్ అన్న పాట తాళాలను దొరుకుతుండే అతను వరంగల్ శంకర్ అన్న పాట గంగన్న నోట అన్న ఇది జానపద మంచి అట్లాంటి జానపద గొంతు లేదన్న ఇప్పటికి అట్లాంటి గొంతు రాలే. రసమయ్య ఎంతో ప్రయత్నం చేసిన కానీ బొట్టిస్కంత రసమయ్య గొంతు బొట్టిస్కంత కానీ అది పెద్ద గొంతు. శంకరన్న గొంతు ఇప్పటికీ జానపదాలలో ఎవరు ఇష్టపడే గొంతు బాగా. ప్రేక్షక దేవుళ్లకు పాదాభివందనంతో నా ఈ ప్రోగ్రాంని ఆదరిస్తూ అలరిస్తూ అలంకరణతో మీ ముందుకు వచ్చినటువంటి నన్ను ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేస్తూ జోర్దార్ టాలెంట్ షోకు ఖచ్చితంగా నా పాటలు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఇలా పాత సినిమా డి రామానాయుడు గురించి మీకు తెలిసే ఉంటుంది. సినిమాలో వెంకటేష్ తండ్రి డి రామానాయుడు మూవీ మొఘల్ అంటే అతనితోనే ప్రారంభమైంది అనుకో. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఫౌండేషన్ పునాది రామానాయుడు. అతను సినిమాలు వాళ్ళు వ్యవసాయం చేసుకునేటోళ్ళు కానీ ఆయన ఏంటంటే ఏదో వ్యాపారం కోసం హైదరాబాద్ వస్తే ఇక్కడ వీళ్ళు తీసే సినిమా పిచ్చిలో పడిపోయాడు ఆయన. రామానాయుడు పడిపోయి ఉన్న దాదాపు ఏం లేకున్నా అని ఒక 10-15-20 ఎకరాలు అమ్మి నేను పెట్టుబడి పెడతాను పెట్టి లాస్ట్కి వస్తే ఆయన ఏంటంటే ప్రేమనగర్ సినిమా తీసిండు అన్న. ప్రేమనగర్ సినిమా తీసిండు అన్ని అది వరకు తీసి మొత్తం లాస్ అయిన రైస్ మిల్ ఉండే వాళ్ళకు. వెంకటేశ్వర్లకు రైస్ మిల్ ఉండే అల్లూళ్ళే కారంచెల్ల రైస్ మిల్ కూడా అమ్ముకున్నారు. ఆఖరికి ఏం లేకుండా అయిపోయింది. ఇక ఈ సినిమాకి ఇట్లా వీకింది అనుకో కథం ఇక రామానాయుని పని అవుట్ అని సినిమా అందరు అనుకున్నారు. ఇక కానీ ప్రేమనగర్లో పట్టింది వాళ్ళను. ప్రేమనగర్ అనే సినిమా రామానాయునికి లైఫ్ ఇచ్చింది. నాగేశ్వరరావు భిక్ష పెట్టిండు. వాస్తవం ఇప్పటికి కూడా వెంకటేష్ వాళ్ళు యాడ్ చేస్తారు. డి సురేష్ బాబు వాళ్ళు. అందులో ఒక పాట అన్న ఘంటసాల గారు వాడింది. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా, తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా, ఏరులా సెల ఏరులా కలకల గలగల కదిలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా, తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా, తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా, గోదారి కెరటాల గీతాల వలనాలో పలికినది పలికినది పలికినది, చల్లగా చిరుజల్లుగా గలగల కలకల కదిలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా, తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. అన్న సూపర్ అన్న. సినిమాల మీద చాలానే బాగా నీకు అవగాహన ఉందన్న. ఎందుకంటే రామానాయుడు గారి ఈ స్టోరీ అంటే ఇక ఇంట్రెస్ట్ అటు తెలుసుకునేటట్టు చేసింది. అవునన్న. ఓకే అన్న. అయితే దానవీరేశ్వర కర్ణ సినిమాలో అన్న ఎన్టీఆర్కి ఇట్టించిన సినిమా అది. అందులో దుర్యోధన్ ఒక డైలాగ్ ఉంటుంది అన్న. 3 పాత్రలు చేసిండు ఎన్టీఆర్. అప్పుడు ఏంటంటే కులం తక్కువ అని చెప్పి కర్ణుడిని సభలకి వెళ్ళగొడతారు. అంటే క్షత్రియుడు మాత్రమే
దీనికి అర్హుడు, నువ్వు కాదని చెప్పి కర్ణుడు పాపం ధనుర్బాణాల కింద వేసి వెనుకకు తిరుగుతాడు. అతనికి విద్య వచ్చు కానీ కులం తక్కువ అని చెప్పి వీళ్ళు అపహాస్యం చేస్తారు అన్నట్టు, భీష్ముడు ద్రోణాచార్యుడు వీళ్ళంతా. అప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడంటే ఆగాగు అంటాడు, ఆగాగు ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెపమున సూతసుతున కింద నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట, ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, అయిన కుల పరీక్షయే అందువా. ఆయన అట్టి విభుక్షకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలములో పుట్టితివి కదా, నీదియే కులము, ఇంత ఏలా నాతో చెప్పించుచుంటివేమయ్యా. అశ్వస్థితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రముల భార్యకు గంగా గర్భంలో జనించలేదా, ఈయనదే కులము. సంతోషం. ఇంతవరకు మర్చిపోయినా, సారీ ఏమనుకోద్దు. ఇట్లా అట్లేదన్న, సూపర్. అంటే ఇప్పుడు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ను అన్న మేమే కొన్ని సందర్భాలలో గుర్తుంచుకోం. కంపల్సరీ స్టేజ్ మీద హావభావాలు, వాయిస్ అవన్నీ చేయాలి. అంతే. అట్లాంటిది నువ్వు ఇంత బిజీ ఉండి కూడా ఈ టైంలో కూడా ఆ డైలాగ్ చెప్పినావంటే చాలా సంతోషం అన్న. ఇంకొక 25% ఉంది. ప్రేక్షక దేవుళ్లకు పాదాభివందనం చేస్తూ తప్పులుంటే క్షమించమని కోరుతున్నాను, మన్నించాలి. ఎందుకంటే చాలా రోజుల పాత సినిమాలే కాబట్టి తప్పులు పోయినాయి. మీకు పాదాభివందనం చేస్తున్నా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి జోర్దార్ టాలెంట్ షోని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అయితే ఇంకొకటి దేశోద్ధారకులు అనే సినిమా ఉంటుంది, ఎన్టీ రామారావు. అందులో సుశీలమ్మ పాడిన పాట, స్వాగతం దొరా సుస్వాగతం, స్వాగతం దొరా సుస్వాగతం, తేనెలాంటి మనసులున్న తెలుగు నేలకు, అన్నపూర్ణను మించిన ఆంధ్రభూమికి, స్వాగతం దొరా సుస్వాగతం, స్వాగతం దొరా సుస్వాగతం. గోదావరి పాదాలకు నీళ్ళివ్వగా, పినాకిని పిలిచి నీకు పీట వేయగా, గోదావరి పాదాలకు నీళ్ళివ్వగా, పినాకిని పిలిచి నీకు పీట వేయగా, కృష్ణవే నీ వచ్చి కడుపు నింపగా, కృష్ణవే నీ వచ్చి కడుపు నింపగా, కన్న తల్లి కర్పూరము తాంబూలమివ్వగా, స్వాగతం దొరా సుస్వాగతం, స్వాగతం దొరా సుస్వాగతం, తేనెలాంటి మనసులున్న తెలుగు నేలకు, అన్నపూర్ణను మించిన ఆంధ్రభూమికి, స్వాగతం దొరా సుస్వాగతం. సూపర్ అన్న గంగన్న కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన మన ఇంటర్వ్యూ ద్వారా జోర్దార్ టాలెంట్ షో. అన్న పద్యాలు, పాటలు, నటుడు, రైటరు, సింగరు, అన్న కళా ప్రస్థానాన్ని ఇన్ని రోజులకు మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. అన్న వృత్తిరీత్యా మీరు ఏం చేస్తుంటారు మరి? వృత్తిరీత్యా నేను కలుగీత కార్మికున్నా, ఈదులు తీసుకుంటాం. మా వృత్తిరీత్యా అదే పని. అంటే ఇప్పుడు ఉందన్న? ఇప్పుడు ఉంది కానీ కాకపోతే బయట దేశాలు తిరుగుడుకు ఇప్పుడు పెండింగ్ ఉంది. అంటే బయట దేశాలు అటు పోడుకు అప్పుడు ఉపాధి లేకన్నా, అప్పుడు కళ్ళుకంత గిరాకీ లేకుండే. ఏదో ఏ దేశం అన్నా? దుబాయ్, సౌదీ, బహ్రీన్, అన్ని దేశాలు తిరిగిన ఒకటే సివిల్ సూపర్వైజర్ గా చేసిన. అక్కడ కూడా సొంతంగా పాట రాసి సేఫ్టీ కోసం వినిపించిన. అక్కడంతా కార్మికుల కష్టాలకు ఎవడంటే పిల్లం బిడ్డల్ని కాదనుకుని ₹1,00,000 ఖర్చు పెట్టుకుని అక్కడికి వచ్చి పని చేస్తున్నారు. 5 అంతరాల మీదకి ఎక్కుతావు, స్కఫోల్డింగ్ నుంచి కింద పడిపోయి చచ్చిపోతే ఎవడు బాధ్యుడు అని చెప్పి సేఫ్టీగా పనిచేయండి. బెల్ట్ పెట్టుకోవాలి, మీరు మీ భార్య పిల్లల్ని మనసులో దాచుకొని జాగ్రత్తగా కాపాడుకుని పని చేసుకోవాలని చెప్పి నాతోని పాట రాయించిన వాళ్ళు మా ఇంజనీర్లు. జాగోరే మేరే బాయి आंखों में नींद छुपाई, चांदनी रात कटाई, सूरजों की रोशनी आई, सुबह हो गया रे काम पर चली रे, अपने आप को जान बचा रे, सुरक्षा से काम करो रे, जागो रे मेरे भाई आंखों में नींद छुपाई.
सेफ्टी जूता सर पे हेलमेट रक्षा करो रे, चोटू से बाहर करके तुझे सुरक्षा देती रे, बेल्ट लगा के ऊपर जाके हुक करो रे, गिरने से लटकते जान को खतरा नहीं रे, प्यारी प्यारी तेरी बच्चे याद रखो रे अच्छे, प्यारी प्यारी तेरी बच्चे याद रखो रे अच्छे, जीवन तेरी मूरत है रे, संभल के तू काम करो रे, जागो रे मेरे भाई आंखों में नींद छुपाई। భారత్ మాతా की జై జై. ఇట్లా ఇందులో కూడా సూపర్ వాడినా అన్న, ఇందులో రాసి వాడినా అక్కడనే. అప్పుడు అంటే మీ ఫోర్మెన్ కార్మికులకు ఏంటంటే మీరు వెళ్ళే పని మీదకి వెళ్ళే ఫస్ట్ సేఫ్టీ గురించి చెప్తా. అక్కడ ఒక 500 మంది ఉంటారు అన్న, మైక్లో ఎప్పుడు ఉంటుంది, సేఫ్టీగా పనిచేయాలి. దెబ్బ తాకించుకుంటే మీకు కంపెనీ నుంచి ఏం దొరకది, ఒకవేళ దెబ్బ తాకినా వారం రోజులు ఇంట్లో అంటే కంపెనీ కట్టియది. కాబట్టి మీరు తాతిపరం కాపాడుకుని పని చేసుకొని మీ భార్య బిడ్డల గురించి ఆలోచించుకోరి. ప్యారీ ప్యారీ తేరీ బచ్చే యాదరా కోరే వచ్చే. నువ్వు పని చేసేటప్పుడు ఖచ్చితంగా నీ భార్య పిల్లలు నీ తల్లిదండ్రి వాళ్ళకు నా మీద ఆధారపడ్డ మనుషులు ఉన్నారని చెప్పి నీకు తెలియాలి, గుర్తుంచుకుని పని చేస్తే నువ్వు జాగ్రత్తగా పని చేస్తావు. లేకుంటే అజాగ్రత్తగా తాగి తడిపి సిగరెట్ అంటే పెట్టుకుని బీడీ అంటే పెట్టుకుని చేస్తే మాత్రం కింద పడి చచ్చిపోతే నీకు ఎవరు పట్టించుకోర్రా బాబు అని చెప్పి వాళ్ళని మేల్కొల్పే పాట. అప్పుడు ఆ పాట పాడినప్పుడు, ఆ పాట రాసి పాడినప్పుడు గిఫ్ట్ ఇచ్చారు. స్పందన కాకపోతే 500-600 మంది దుబాయ్ మాల ఇప్పుడు బుర్జ్ ఖలీఫా టవర్ లేదా అందులోనే ఇది వాడింది. బుర్జ్ 3 సంవత్సరాలు ఒకటి సార్లు చేసినాం. బుర్జ్ ఖలీఫాలో చేసిన, సివిల్ సూపర్వైజర్గా చేసిన. అప్పుడే ఈ పాట రాసి మైకులు అనౌన్స్మెంట్ చేస్తే అందరూ పొద్దున సేఫ్టీ జరిగేటప్పుడు ఈ పాట వాడి ఎవరి పనికి వాళ్ళని పంపుతుంటాం అట్లా. కంపల్సరీ రోజు వాడదామన్నా? ఖచ్చితంగా రోజు ఒకసారి, రోజు కాదు గుర్తు ఎత్తు అన్నట్టుగా ఖచ్చితంగా గుర్తు చేసిన కానీ మళ్ళీ మర్చిపోదురు అన్నారు అట్లా. మనోళ్ళు నెగ్లెక్ట్ నిర్లక్ష్యం బాగా. అయితే అన్న ఇప్పటి వరకు తోచినవన్నీ వాడినాము, కానీ ఒక విప్లవ గేయంతో ఒక విప్లవ గేయం పాడి వినిపిస్తాను. చైతన్య గీతము. అయితే భిక్షపతి అన్న మహానుభావుడు, కానిస్టేబుల్ ఉండే భిక్షపతి అనేట ఈ తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ మొట్టమొదట పాల్గొన్నది అతనే. అతను ఈ పాట రాసి పాడిండన్న గద్దర్ సమక్షంలో. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా ఓ పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగుండవే పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా, ఉద్యమానికి పిరుదుకుంటా గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఊట సెలిమే ఓలే గోరేటి ఎంకన్న సేతి ఎంట రాలుతుంటావు, ఊరి ఊరి దొరలకెదురు తిరగమన్నందుకే ఓ పాటమ్మా, జేరాజన్న ఎంట జైలుకు ఓయి శంగు సైరాను దినావమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా, దండకారణ్యంలో దండు నడిపేటోళ్ళతో నీ అండగా ఉంటావు, దళములోకి కొత్త తమ్ముళ్ళను చేరదీయడంలో ముందుంటావు, ఒరిగినట్టి అమరవీరుల ఆశయాలను ఒక్కొక్కటి గుర్తు చేస్తావు, ఒరిగినట్టి అమరవీరుల ఆశయాల ఒక్కొక్కటి గుర్తు చేస్తావు, దండిగా పోరు చెయ్యమని గుండె ధైర్యాన్ని నూరిపోస్తావు, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. ఇది భిక్షపతి రాసిన పాట అన్న. ఆ మహానుభావుడు ఎంత అద్భుతంగా రాసిన అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ప్రధాన కారణం ఈ పాట. ఆ టైంలో కేసీఆర్ ఇంకా అప్పటికి ఇంక ఇన్వాల్వ్ కాలే. కేసీఆర్ ఉద్యమం 2001లో స్టార్ట్ చేసింది, ఇది అంతకుముందు ఇది. అయితే అన్నయ్య, మానవ జీవన వికాస విధానంలో
మనిషి పాత్ర సమస్త కోటి జీవరాశులు ఉన్నాయన్న. 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద బతుకుతున్నాయి. పాము కప్ప ఇవన్నీ 84 లక్షలు అంటే దాంట్లో మానవ జన్మ ఉత్తమమైనదన్న. ఈ మానవ జన్మకు సార్థకత అనేది దేని నుంచి వచ్చింది అని అంటే మనిషిగా పుట్టినాం కాబట్టి మనం మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలన్నటువంటి భావనతో వచ్చింది. దాంట్లోంచే మనకు రామాయణం ఏం నేర్పించింది? రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ మనకు నేర్పించినాయని మంచి వాక్యాలే, చెడు ఒక్కటి కూడా లేదు. కానీ ఆ బాటలో ఇప్పటి వాళ్ళు ఎవరు నడుస్తలేరు. అయితే దానికి అనుగుణంగానే అన్న రామాంజనేయ యుద్ధం అనేటువంటి సినిమా, ఎన్టీ రామారావు, బి సరోజ గారు, ఆ సినిమాలోంచి ఒక పాట పాడి వినిపిస్తాను. ఆంజనేయుడు వాడేటువంటి పాట అది. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రఘురామ్ రామ్ 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 జయ రామ్ 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 రామ నీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే ఎల్లవేళ మమ్ములగాచే పరంజ్యోతివే నిన్ను నే నమ్మితి రామయ్యా నీ సాటి దైవములేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా నీ సాటి దైవములేరయ్యా నిలుపవశమా పలుకతరమా నీదు మహిమా రాఘవా రఘురామ్ రామ్ 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 జయ రామ్ 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 నీలమేఘ శ్యామ రఘురామ్ రామ్ 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 జయ రామ్ 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 రామ నీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ శరణ్. ఇట్లుండే చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షోలా సింగర్ గంగన్న, రైటర్, సింగర్, నటుడు గంగన్న కళా ప్రస్థానాన్ని. అన్న ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని. ప్రేక్షక దేవుళ్లకు పాదాభివందనం మరొక్కసారి రిమైండింగ్ చేస్తున్నాను. ఐ విల్ రిమైండింగ్ టు యూ ఎవ్రీబడి ఇన్స్ టుగెదర్ బోత్ ఆఫ్ టీమ్ సబ్స్క్రైब एंड शेयर प्लीज लाइक जोरदार चैनल. और एक आखिरी गाना से एंड करता हूँ, वो भी हिंदी गाना है. ये गाना जो है अनारी पिक्चर का है. వెంకటేష్ డి రామానాయుడు का प्रोड्यूसर निर्माण किया हुआ पिक्चर अनारी. అయితే వాళ్ళు తానాలు చేపించేటప్పుడు वो नहाने के समय में वो लोग को एक गाना सुनाओ बोल के बोलता है उसका मालिक, तब ये गाना गा के सुनाता है. बम अकड़ बम के मैं चमती करूँ जम के तो बंद अकल सबकी कुले जाए टार टटार टटार टटा बंद बम अकड़ बम के तो बम अकड़ बम के तो चमती करूँ जम के तो बंद अकल सबकी कुले जाए मन की दखन मैं दूर करूँ मन में नई ये मंग भरू दिग दिन दिम दिग दिन दिम दिग दिन दिम दि दिम दि दिम बम अकड़ बम के मैं चमती करूँ जम के तो बंद अकल सबकी कुले जाए. मालिक हो तुम सेवक हूँ मैं इस बात का मुझको है हम. मालिक हो तुम सेवक हूँ मैं इस बात का मुझको है हम. दिल बहलाता रहूं ऐसे गा के किदमत को सारी उलझन बना के ऐसा परिवार होगा कहाँ इसकी जिम्मेदार मैं हूँ यहाँ
इस घर पे मेरा अब कुछ निसार है, बम अकड़ बम के मैं चमती करूँ जम के, तो बंद अकल सबकी कुले जाए, बम अकड़ बम के मैं चमती करूँ जम के, तो बंद अकल सबकी कुले जाए। धन्यवाद, बहुत धन्यवाद, बहुत 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 अच्छा धन्यवाद। गया। एक बार बोलिए हमारा सब्सक्राइबर लोगों की జోర్దార్ టాలెంట్ షో. ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నేను పాడినటువంటి పాటలు అరబీలో, హిందీలో, తెలుగులో పాడాను, జానపదం కూడా పాడాను. దయచేసి మీరు ఈ పాటల్ని ఆదరించి ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేస్తూ జోర్దార్ టాలెంట్ షోను ఆశీర్వదించాలని, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని, మా పాటల్ని ఘనంగా మీరు ఆశీర్వదిస్తారని ముగిస్తున్నాను. అన్న సూపర్ అన్న గంగన్న, హిందీ పాట बहुत अच्छा है, बहुत अच्छा गाया। थैंक यू अना, थैंक यू। पसंद है। हम मेरे कलाकारों को बाहर निकलने के लिए, पब्लिक का सामने पेश करने के लिए आप इतना तकलीफ उठाकर कहाँ वेमलावाड़ा से इतना दूर तक आके इतना टाइम स्पेंड करके हमारे ऊपर एहसास किया हुआ, इसके लिए आपको प्रणाम करता हूँ। बहुत बहुत धन्यवाद है। చూశారు కదా గంగన్న కళా ప్రస్థానాన్ని. గంగన్న హిందీ, తెలుగు లాంగ్వేజ్లో, అరబీలో పాడాడు, రాశాడు. తన దగ్గర చాలా పాటలు ఉన్నాయి రాసినవి. పాడతాడు, రాస్తాడు. తన దగ్గర ఉన్న పాటల్ని అన్న నీకు వినిపిస్తా అని ప్రతిసారి ఫోన్ చేసేవాడు. అన్న ఫస్ట్ అయితే మనం ఇంటర్వ్యూ ద్వారా నీ యొక్క గానాన్ని మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దామని చెప్పి నేను కోరగానే నాకు సమయం ఇచ్చి ఈరోజు ఇంత చక్కని పాటలు పాడిన మన గంగన్నకు కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చూశారు కదా అద్భుతమైన కళాకారుడు, ఒక 5 భాషల్లో పాడగల, మాట్లాడగల కళాకారుడు మన గంగన్న. గంగన్న కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తెచ్చా. మీరందరూ కూడా చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అమూల్యమైన కామెంట్ రాయండి, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. చూశారు కదా ఈనాటి మన గంగన్న కళా ప్రస్థానాన్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.